హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. ఫ్రీగా రెండవ గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్పై గుడ్ న్యూస్ ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. రేపటి నుంచి ఫ్రీ బుకింగ్. ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ నిధి తివారీ. కత్రా నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ రైలు ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా ప్రారంభం. పాంబన్ రైల్వే వంతెన పునరుద్ధరణ. శ్రీరామనవమి సందర్భంగా ప్రారంభం. మాజీ మంత్రి కొడాలికి తీవ్ర అస్వస్థత, ప్రత్యేక విమానంలో ముంబైకి తరలింపు. ఏపీలో పింఛన్ తీసుకునే వారికి శుభవార్త. ఏప్రిల్ 1 నుంచి కొత్తగా రూల్స్. హైదరాబాద్కు సన్ రైజర్స్ గుడ్ బై. సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ప్రపంచ శాంతి కోసం జీవ సమాధి ప్రయత్నించిన వ్యక్తి. ఫ్రీ గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్పై అతి భారీ గుడ్ న్యూస్. రేపటి నుంచి రెండో ఫ్రీ సిలిండర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం -2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తోంది. మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకారం 90 లక్షల సిలిండర్లు పంపిణీ చేశారు. రైతులకు 24 గంటల్లో నగదు చెల్లింపు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలో పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో దీపం 2 పథకం కింద లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందించడమూ ఉంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కుటుంబాలకు మేలు జరగనుంది. ఎల్పీజీ గ్యాస్ ధరలు రోజురోజుకు పెరుగుతున్న వేళ ఉచిత సిలిండర్తో సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గనుంది. అంతేకాదు, రేపటి నుంచి మంగళవారం రెండో విడత కొత్త సిలిండర్ కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్య మరో ఉచిత సిలిండర్ అందించనున్నట్లు ప్రకటించారు. ఈ విధంగా ప్రతి కుటుంబానికి సంవత్సరం మొత్తం 2 ఉచిత సిలిండర్లు లభించనున్నాయి. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా ధాన్యం విక్రయించిన రైతులకు తక్షణ నగదు అందేలా చర్యలు తీసుకుంటోంది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రైతులు తమ ధాన్యాన్ని అమ్మిన 24 గంటలలోపే వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 8,200 కోట్ల రూపాయలు జమ చేసినట్లు వెల్లడించారు. గతంలో రైతులకు పంట కొనుగోలు చేసినప్పటికీ నగదు అందేందుకు నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కొత్త విధానంతో 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ DOPT తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ నియామకాన్ని DOPT ఆమోదించింది. 2014 సివిల్ సర్వీసెస్ బ్యాచ్కు చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ IFS అధికారిణి నిధి తివారీ ఇప్పటివరకు పలు హోదాల్లో సేవలు అందించారు. ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయం PMలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న నిధి తివారీ నవంబర్ 2022 నుంచి ఆ హోదాలో ఉన్నారు. అంతకుముందు విదేశాంగ మంత్రిత్వ శాఖలోనూ అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో అండర్ సెక్రటరీగా నిధి తివారీ సేవలు అందించారు. ఈ క్రమంలోనే ఆమెను ప్రధాని మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ నియామకం అయింది. 2014 సివిల్ సర్వీసెస్ పరీక్షలో నిధి తివారీ 96వ ర్యాంక్ సాధించారు. నిధి తివారీ స్వస్థలం ఉత్తరప్రదేశ్ వారణాసిలోని మెహమూర్గంజ్. 2014లో సివిల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ముందు నిధి తివారీ వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్, కమర్షియల్ ట్యాక్స్ గా పనిచేశారు.
అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగం చేస్తూనే సివిల్ పరీక్షకు సిద్ధమైన నిధి తివారీ ఎట్టకేలకు ర్యాంకు దక్కించుకున్నారు. మరోవైపు ఇప్పటివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 2 ప్రైవేట్ సెక్రటరీలు ఉండగా ఒకరు వివేక్ కుమార్, ఇంకొకరు హార్దిక్ సతీష్ చంద్ర షా. ఇప్పుడు 3వ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ నియామకం అయ్యారు. జనవరి 2023 6వ తేదీ నుంచి పీఎంఓలో నిధి తివారీ డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. పీఎంఓలో చేరడానికి ముందు నిధి తివారీ విదేశాంగ మంత్రిత్వ శాఖలోనూ పనిచేశారు. ఆమె నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో ఉద్యోగం చేశారు. భారత్కు అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడంలో నిధి తివారీకి ఉన్న నైపుణ్యమే పీఎంఓలో కీలక పాత్ర పోషించే స్థాయికి తీసుకొచ్చిందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కత్రా నుండి శ్రీనగర్ వరకు నేరుగా వందే భారత్ రైలు కశ్మీర్లో రైల్వే కనెక్టివిటీపై దశాబ్దాలుగా ఉన్న కల త్వరలో సాకారం కానుంది. ఏప్రిల్ 19న ప్రధాని నరేంద్ర మోదీ కత్రా నుండి శ్రీనగర్ వరకు నేరుగా వందే భారత్ రైలు సేవలను ప్రారంభించనున్నారు. ప్రారంభంలో ఈ రైలు కత్రా నుండి శ్రీనగర్ వరకు సేవలందించనుంది. జమ్మూ రైల్వే స్టేషన్ విస్తరణ పనులు పూర్తయిన తర్వాత ఆగస్టు నుండి ఈ సేవలు జమ్మూ వరకు విస్తరించబడతాయి. ఈ వందే భారత్ రైలు ప్రత్యేకంగా కశ్మీర్లోని తీవ్రమైన శీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా రూపొందించబడింది. నీరు, బయోటాయిలెట్ ట్యాంకులు గడ్డకట్టకుండా నిరోధించడానికి అధునాతన తాపన వ్యవస్థలు అమర్చబడ్డాయి. అలాగే 0 కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో సజావుగా పనిచేయడానికి ప్రత్యేక ఎయిర్ బ్రేక్ సిస్టమ్ మరియు వేడిగాలి ప్రసరణ వ్యవస్థలను కలిగి ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా రైలు ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ వంతెనపై కూడా ప్రయాణిస్తుంది. ఇది చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మించబడింది. ఈ వందే భారత్ రైలు సేవల ప్రారంభంతో కశ్మీర్ లోయ దేశంలోని మిగిలిన ప్రాంతాలతో రైల్వే మార్గంలో మరింత బలమైన అనుసంధానాన్ని పొందనుంది. ఇది ప్రయాణికులకు సౌకర్యాన్ని పెంచడంతో పాటు ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది. పాంబన్ రైల్వే వంతెన పునరుద్ధరణ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీరామనవమి సందర్భంగా ఈ వంతెనను ప్రారంభించనున్నారు. పాంబన్ రైల్వే వంతెన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న రామేశ్వరం దీవిని ప్రధాన భూభాగంతో కలుపుతుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి సముద్ర వంతెనగా 1914లో ప్రారంభించబడింది. ఈ వంతెనలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మధ్యలో ఉన్న బేస్కూల్ వంతెన భాగం. ఇది నౌకలు వెళ్లేందుకు అనుకూలంగా 2 భాగాలుగా విడిపోయి మళ్లీ కలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం పాంబన్ వంతెన పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి మరియు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీరామనవమి సందర్భంగా ఈ వంతెనను ప్రారంభించనున్నారు. ఈ వంతెన పునరుద్ధరణతో రామేశ్వరం దీవికి రైలు సేవలు మరింత సులభతరం అవుతాయి. ఇది ప్రయాణికులకు సౌకర్యాన్ని పెంచుతుంది మరియు ఆ ప్రాంతంలోని ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. మాజీ మంత్రి కొడాలి నానిని ప్రత్యేక విమానంలో ముంబైకి తరలింపు. మాజీ మంత్రి కొడాలి నానిని ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు. ఆయన ఈ నెల 26న హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఆ తర్వాత గుండె సంబంధిత సమస్య ఉందని వైద్యులు గుర్తించారట. అయితే హైదరాబాద్లోనే ఈ సర్జరీ చేయించాలని కొడాలి నాని కుటుంబ సభ్యులు భావించారు. కానీ ఆరోగ్య పరిస్థితుల్ని గమనించి ముంబైకు తరలించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కొడాలి నానిని ముంబైకి తరలించారు. కొద్ది రోజుల క్రితం కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురికగా గత 5 రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా చికిత్స అందిస్తున్నారు. ముందు గ్యాస్ట్రిక్ సమస్య అని చెప్పగా ఆ తర్వాత గుండెకు సంబంధించిన సమస్యతో మాజీ మంత్రి బాధపడుతున్నారని తేలింది. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆయనను తీసుకుని కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో ముంబైకు బయలుదేరి వెళ్లారు. కొడాలి నానికి 3 రక్తనాళాల్లో బ్లాక్లు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు
బైపాస్ సర్జరీ చేయాలని సూచించినట్లు సమాచారం. అయితే కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కొంతకాలం సర్జరీ మంచిది కాదని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన్ను ముంబై తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. కొడాలి నానిని మొత్తం 3 వాల్వ్స్ క్లోజ్ అవడంతో క్రిటికల్ సర్జరీ చేసి హార్ట్ స్టంట్ కానీ బైపాస్ సర్జరీ చేయాలని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనించి వెంటనే కొడాలి నానిని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్కు తరలించాలని నిర్ణయం తీసుకున్నారట. వెంటనే ఆయన్ను కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో ముంబైకి తరలిస్తున్నారు. నానితో పాటుగా ముంబైకి వెళ్లిన వారిలో కొడాలి అనుపమ, కొడాలి నాగేశ్వరరావు, ఎన్ఎస్ రెడ్డి, శివకుమార్ అరకపూడు, ప్రియాంక ఫెర్నాండేజ్, ఆకాంక్ష చోప్రా, కోనేరు రాజ్యలక్ష్మిలు ఉన్నారు. ఈ నెల 26న కొడాలి నాని హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అయితే గ్యాస్ట్రిక్ సమస్యతో ఆస్పత్రిలో చేరినట్లు చెప్పారు. అయితే ఆ తర్వాత గుండెపోటు అంటూ ప్రచారం జరిగింది. గుండెకు సంబంధించిన సమస్య ఉందని డాక్టర్లు గుర్తించారని, అప్పటినుంచి అక్కడే చికిత్స అందిస్తున్నారు. అయితే అక్కడే కొడాలి నానికి స్టంట్స్ వేస్తారని, బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుందని ప్రచారం చేశారు. అయితే ఉన్నట్టుండి 5 రోజుల తర్వాత హుటాహుటిన ముంబైకి తరలించారు. అయితే కొడాలి నాని ఆరోగ్యంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఏపీలో పింఛన్ తీసుకునేవారికి శుభవార్త. ఏప్రిల్ 1 నుంచి 2 కొత్త రూల్స్, ఇకపై నో టెన్షన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి సంబంధించి 2 కీలక నిర్ణయాలు తీసుకుంది. దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై వారు పింఛను తీసుకోవడానికి ప్రతి నెలా ఊరికి రావాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 1 నుంచి దివ్యాంగ విద్యార్థుల పింఛన్ డబ్బుల్ని ప్రభుత్వం డీబీటీ విధానం ద్వారా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తారు. దివ్యాంగుల కోటాలో రూ.6,000 నుంచి రూ.15,000 వరకు పింఛను పొందుతున్నవారు ఉన్నారు. అయితే దీనికోసం విద్యార్థులు తమ గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. డీబీటీ ద్వారా డబ్బులు పొందడానికి స్టడీ సర్టిఫికేట్, బ్యాంకు ఖాతా, పింఛను ఐడి, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను సచివాలయంలో అందజేయాలని అధికారులు సూచించారు. ఆ తర్వాత ఎంపీడీఓ కార్యాలయం ద్వారా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు దరఖాస్తుల్ని పంపిస్తారు. అక్కడి నుంచి డీబీటీ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రతి నెల లబ్ధిదారుల ఖాతాలో పింఛను డబ్బులు జమ అవుతాయని అధికారులు తెలిపారు. అలాగే పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరగకుండా ప్రభుత్వం కొత్త స్కానర్లను అందుబాటులోకి తెచ్చింది. పాత L0RD స్కానర్లలో వేలిముద్రలు సరిగా పడకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. పాత స్కానర్లతో ముఖ్యంగా వృద్ధులు, చేతివృత్తిదారులకు ఈ సమస్య ఎక్కువగా ఉండేది. కొత్త LRD స్కానర్లను పంపిణీ చేస్తున్నారు. ఇక దివ్యాంగులు, వృద్ధులు ఇకపై పింఛన్ల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ స్కానర్ ఆప్టికల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. దీనిపై గీతలు పడినా, తేమ ఉన్న వేలిముద్రలను స్పష్టంగా స్కాన్ చేస్తుంది. పాత స్కానర్లు ఇకపై పనిచేయవని ఆ సంస్థ స్పష్టం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలకు LRD పరికరాలను పంపిణీ చేసే బాధ్యతను ఎంపీడీఓలు, కమిషనర్లు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నకిలీ వేలిముద్రలతో పింఛన్లు తీసుకుంటున్నారని UADA గుర్తించింది. అందుకే అక్రమాలను అరికట్టడానికి ఆధునిక LRD పరికరాలను కొనాలని కేంద్రం సూచించింది. దీనితో కూటమి ప్రభుత్వం ఈ స్కానర్లను అందజేస్తోంది. మొత్తం మీద ఏప్రిల్ 1 నుంచి ఈ 2 రూల్స్ కొత్తగా అమలు చేయనున్నారు. హైదరాబాద్కు సన్ రైజర్స్ గుడ్ బై. సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఐపీఎల్ 2025 సీజన్ జరుగుతున్న క్రమంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య టికెట్ల వివాదం తీవ్రతరమైంది. HCA అనుచితంగా ప్రవర్తించిందని, బెదిరింపులకు పాల్పడిందని SRH యాజమాన్యం ఆరోపించింది.
ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే హైదరాబాద్ను వదిలి వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎస్ఆర్హెచ్ ఆరోపణలను ఎస్సీఏ ఖండించింది. ఉచిత పాస్ల విషయంలో ఐపీఎల్ 2025 సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ మధ్య గొడవలు పతాక స్థాయికి చేరాయి. పాస్ల కోసం ఎస్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తీవ్రంగా వేధిస్తున్నాడని సన్రైజర్స్ మేనేజ్మెంట్ సంచలన ఆరోపణలు చేసింది. ఇలా చేస్తే హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామని బెదిరించింది. ఈ అంశానికి సంబంధించి సన్రైజర్స్ జనరల్ మేనేజర్ టిబి శ్రీనాథ్ హెచ్సీఏ కోశాధికారి సిజె శ్రీనివాసరావు ఓ ఘాటు లేఖ రాశారు. ఉచిత పాస్ల కోసం హెచ్సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు ఏ జగన్మోహన్ రావు వేధింపులు తీవ్రమయ్యాయి. ఇలాంటి ప్రవర్తనను మేము ఏమాత్రం సహించం అని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం తెలిపింది. గత 2 సీజన్లుగా హెచ్సీఏ తమ సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని, ఈ విషయాన్ని హెచ్సీఏ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి పరిష్కారం రాలేదని ఎస్ఆర్హెచ్ తెలిపింది. ఎస్సీఏ ప్రవర్తన చూస్తుంటే ఈ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ ఆడేలా చూడకూడదనే ఉద్దేశంతో ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఇదే నిజమైతే బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం మా యాజమాన్యంతో చర్చించి హైదరాబాద్ను వదిలి కొత్త వేదికను చూస్తామని ఎస్ఆర్హెచ్ జనరల్ మేనేజర్ స్పోర్ట్స్ శ్రీనాథ్ హెచ్చరించారు. గత 12 సంవత్సరాలుగాతో కలిసి పనిచేస్తున్నాము. గత సీజన్ నుండి మాత్రమే ఈ సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నాము. ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారికి ప్రతి సీజన్లో 50 కాంప్లిమెంటరీ టికెట్లు F1-2 బాక్స్ ఇస్తున్నామని ఎస్ఆర్హెచ్ జనరల్ మేనేజర్ స్పోర్ట్స్ శ్రీనాథ్ తమ ప్రకటనలో తెలిపారు. సన్రైజర్స్ టీం హైదరాబాద్ నుంచి వెళ్లిపోతుందనే వార్త బయటకు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ వివాదంపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాన్ని హెచ్సీఏ బెదిరిస్తోందని వస్తోన్న వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ డైరెక్టర్ జనరల్ కె శ్రీనివాస్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్రికెట్ మ్యాచ్లకు పాస్లు డిమాండ్ చేస్తూ ఎస్ఆర్హెచ్ యాజమాన్యానికి ఎవరైనా సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రపంచ శాంతి కోసం జీవ సమాధికి యత్నించిన వ్యక్తి ఎక్కడంటే పిచ్చి పలు రకాలు అంటూ సాధారణంగా పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. ఆ మధ్య టిక్ టాక్ హవా నడుస్తున్న రోజుల్లో వైరల్ అవ్వడం కోసం ఏదో ఒకటి చేసి పాపులర్ వాళ్లు ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో క్రేజ్ కోసం ఈ రకంగా పిచ్చి పనులు చేసేవాళ్లని చాలా మందిని చూస్తూనే ఉంటున్నాం. అయితే ఇప్పుడు ఏకంగా ఓ వ్యక్తి చేసిన పని భక్తి అనాలో, పిచ్చి అనాలో ఎవరి విఘ్నతకి వారికే వదిలేయాలి. ఇప్పుడు ఈ తరహా ఘటనే ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురంలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి జీవ సమాధి అయ్యేందుకు ప్రయత్నించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గ్రామానికి చెందిన కైపు కోటిరెడ్డికి గత కొన్ని సంవత్సరాలుగా భూదేవి అమ్మవారు ఒంట్లోకి వస్తుందని అంటున్నారు. ఆ నమ్మకంతోనే అమ్మవారిపై భక్తితో 30 అడుగుల లోతులో 30 లక్షల రూపాయలతో ఓ గుడిని కూడా నిర్మించాడట. అంతేకాకుండా భూదేవి అమ్మవారి విగ్రహానికి నిత్యం పూజలు కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఉగాది రోజు నాడు 5 అడుగుల మేర గుంట తీసుకుని ఒంటిపై బట్టలు లేకుండా గుంటలోనికి ప్రవేశించాడు. అనంతరం ఆ గుంటపైన ఇనుప రేకు పెట్టి మట్టితో పూడ్చివేయమని చెప్పగా గ్రామస్తులు ఆ గుంటను పూడ్చారు. ఈ విషయం గ్రామస్తులు అందరికీ తెలియడంతో అతడిని చూసేందుకు గ్రామస్తులు అక్కడికి భారీగా చేరుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని అతని దీక్షను భగ్నం చేశారు. జీవ సమాధి నుంచి కోటిరెడ్డిని బయటకు తీసి గుంటను పూడ్చేశారు. సుమారు 5 గంటల పాటు అతను ఆ గుంటలోనే ఉన్నట్లు చెబుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.